సమావేశానికి విచ్చేసిన పాత్రికేయులకు మా పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. ఈ విలేకరుల సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వీర రఘుకి ఏం పనిలే. ఆయన ఏదో ఒక విధంగా మీడియాలో ఉండాలని ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టడం అతను ఒక హాబీ అయిపోయింది. గమ్ముగా ఉన్న ప్రశాంతంగా ఉన్న భోగల మండలాన్ని అతను రెచ్చగొట్టడం అన్నిటికీ కారణం అవుతున్నాడు. మా మండలాధ్యక్షుడి గురించి మాలపాటి నాగేశ్వరరావు గురించి బీజేపీ నాగేశ్వరరావు అన్నాడు, నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చావా, నువ్వు కాంగ్రెస్ నుంచి రాలా, ఎందుకు ఒకరిని విమర్శించడం? సరే పోతే కోరుపల్లి మధ్య విశ్వనాథరపేట పంచాయతీలోని సిజేఎస్ భూములన్నీ ఆక్రమించుకున్నాడు అన్నారు. సిజేఎస్ భూములు ఆక్రమించింది ఎవరయ్యా? మీ పార్టీకి సంబంధించిన రెడ్లు. 90% పొలాలన్నీ మీ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి, మీ దగ్గర మీ పార్టీ నాయకుల దగ్గర ఉన్నాయి. ఆయన ఎక్కడా కొనుక్కుంటే దాని గురించి పెద్ద విమర్శ చేయడం అది మంచి పద్ధతి కాదు. చెంచలేశ్వరం ట్రాన్స్ఫార్మర్ అన్నావు, ట్రాన్స్ఫార్మర్ ఎవరు నీ పోటాడు అమ్ముడు కొనుక్కుని తప్ప, కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, దాని గురించి విమర్శించడం ఏంది? ఒక మనిషిని విమర్శించాడు పొద్దుగులు, ఒక మనిషి మీద నువ్వు చేసే పని అంతా అదే. ఎప్పుడు ఎవరో ఒకరు విమర్శించాలి, నువ్వు మీడియాలో ఉండాలి. మీడియాలో ఉంటే ఉన్నాయా, ఎందుకు అందరిని విమర్శించడం? మా ప్రభుత్వాన్ని గురించి విమర్శించావు. మీరు నవరాత్రాలు చేశారు, నవరాత్రాలే ఒక్కటే మీరు చేసిన పని. మా వాళ్ళు సూపర్ 6 అమలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు 2 కోట్ల రూపాయలు భోగోల్ మండలానికి నిధులు వచ్చాయి. మీరేమన్నా ఒక రోడ్డు వేసారా, ఒక కాలువ కట్టారా, ఏం చేశారు? రఘు, ఒక విషయం మాత్రం గుర్తుంచుకో, ప్రజలు రెచ్చగొట్టవాకు. ఈ మండలంలో ఏ పరిణామాలు జరిగినా నువ్వే బాధ్యుడు అవుతావు. ఆ పాపం నీకే మూట కట్టుకుంటుందని తెలియజేస్తూ ముగించుకుంటున్నాను.